హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు పూర్ణం బూరెలు చేద్దాం. బెల్లం, నెయ్యి, స్వీట్ పొటాటో, పిండి 1కి 2 నానబెట్టుకున్నాను, ఎలాచి. ఫస్ట్ మనం చిలకడ దుంపలు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. దానికి తొక్క పీల్ చేసుకొని మ్యాక్స్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి ఒక క్యారెట్ తురిమేసుకొని వేయించుకుందాం. వేయించుకొని తర్వాత ఇటు మనం ఒక పప్పుకి 2 బియ్యం వేసి కొంచెం సాల్ట్, కొంచెం బెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. 8 గంటలు నానబెట్టుకున్నాను నేను దానికి. దాని తర్వాత ఒక గిన్నెలో తీసేసుకొని అందులో ఇటు క్యారెట్ ఫ్రై అయినాయి. క్యారెట్ ఫ్రై అయ్యాక అందులో స్వీట్ పొటాటో వేసేద్దాం, మ్యాక్స్ వేసింది. చాలా హెల్దీ. చాలామందికి పప్పు గ్యాస్ చేస్తుంది కాబట్టి పప్పు తినని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. చిలకడ దుంపతో చాలా బాగుంది. బెల్లం కూడా చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే స్వీట్ పొటాటో తీయగా ఉంటుంది కాబట్టి. ఇది మొత్తం కరిగే వరకు తిప్పేసుకుందాం. దాని తర్వాత ఎలాచీ పౌడర్ వేద్దాం. మొత్తం మంచిగా కలిపేసుకొని చల్లారాక అయిపోయాక ఒక ప్లేట్లో తీసుకొని చేత్తో మంచిగా కలిపేసుకోవాలి. అయిపోయిందండి. ఒక ప్లేట్లో తీసుకున్నాను. ప్లేట్లో తీసుకున్నాక మనం చేత్తో మంచిగా కలిపేసుకొని ఉండలు చేసేసుకుందాం. ఉండలు చేసుకొని ఇటు నూనె పెట్టుకున్నాను నేను. ఉండలు కూడా చేసేసుకున్నాను. పిండి ఏంటంటే కొంచెం సోడా వేద్దాం, చిటికెడు సోడా వేసి కొంచెం పైన వాటర్ పోసి కలిపేస్తున్నాను. పిండి వచ్చేసి ఇలా ఉండాలి, మన వేలికి అంటుకోవాలి. నాకు చేతితో సరిగా రాదు, అందుకని నేను స్పూన్తో వేసుకుంటాను. చాలా బాగా వస్తుంది ఇలా. నాకైతే స్పూన్తోనే అలవాటు. చేత్తో వేసేవాళ్ళు చేత్తో కూడా వేసుకోవచ్చు, కానీ ఎప్పుడు పప్పుతో కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. అసలు ఎక్కడ పగలలేదు, క్లియర్గా. అసలు ఆయిల్లో ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయి, కానీ పగలకుండా చాలా బాగా వచ్చినాయి. ట్రై చేయండి. తీసేసుకుందాం, అయిపోయింది. చాలా చాలా బాగుంది. ట్రై చేయండి. మరో వీడియోతో మళ్ళీ